నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో భక్తబాంధవ్యభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు సోమవారం, చాలా విశేషమైన రోజు. సోమవారం శ్రవణ నక్షత్రం అష్టమిలో ప్రారంభమైంది. అష్టమి అంటేనే చాలా విశేషం. మనం ఇన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఏ తిథి రోజు ఏ దేవుని పూజించాలి, ఎందుకు పూజించాలి అని కూడా చెప్తూ వచ్చాను. అలాగే జీవితంలో ఒక సన్మార్గాన్ని మనం వెళ్ళాలంటే మన గీతాశాస్త్రం ఎవరెవరికి ఏదేది నేర్పిస్తుంది అనే విచారం కూడా తెలియచేస్తూ వచ్చాను. ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు చెప్తూ ఉండేవాను, చెడ్డవాడికి అంటే ఎప్పుడు చెడు ఆలోచించేవానికి, చెడు చేయాలని అనే ఒక మార్గం ఉండవానికి గీతం ఏం చేస్తూ ఉపదేశం ఇస్తుందంటే జాగ్రత్త అంటే హెచ్చరిక సూచన ఇస్తుంది. అలాగే మంచివానికి సన్మార్గాన్ని చూపిస్తుంది. మనకు జీవితంలో ఒక్కొక్క ఏజ్ వైజ్ చూడండి, మనకి వృద్ధులకైంది, బాలికలకైంది, ఒక్కొక్కరికి. ఇందులో ఏజ్ అనేది ఏం లేదు. చాలామంది ఎలా ఉంటారంటే, గురుగారు భగవద్గీతని చిన్నవాళ్ళు చదువుకూడదా, పెద్దవాళ్ళు చదవచ్చా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి. అందరూ చదవచ్చు, దీంట్లో ఎలాంటి దాపరికాలు ఇంకోటి మరొకటి ఉండదు. ఇట్స్ ఎ నాలెడ్జ్. అది శాస్త్రం, గీతాశాస్త్రం, భగవద్గీత ప్రతి ఒక్కరూ గౌరవించవచ్చు. అందులో ఎంతో ఒక విజ్ఞానం కూడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి, వైజ్ఞానికంగా దాన్ని అర్థం చేసుకునే శక్తి కావాలంతే. ఇప్పుడు మనిషికి కష్టాలు అనేది సహజమే. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు రానే వస్తాయి. చూడండి, ఎప్పుడు కూడా భగవంతుడు మనం అడిగిందంతా ఇచ్చేసింటే, భగవంతుడు మనకు అడిగిందంతా ఇచ్చేసింటే ఈ కన్నీటికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయేది. కంటి నీళ్ళు వస్తే దానికి వాల్యూ ఉండదు. ఇచ్చేది భగవంతుడు అడిగింతా మనకి ఇచ్చేస్తే దానికి వాల్యూ ఉండదు అన్నమాట. కన్నీటికి అయ్యో నన్ను ఏడుస్తుంది, ఏదో బాధపడుతుంది అని ఎంతోమందికి మమకారం వస్తుంది. తర్వాత దానికి వాల్యూ ఉంది. కన్నీటి పెడుతున్నారు, అప్ప ఇతను పశ్చాత్తాపం పడుతున్నాడు అంటాం. అదే అలా భగవంతుడు అన్నీ ఇచ్చేసి ఉంటే అదొక రకంగా. తర్వాత విశేషంగా ఇంకోటి మనం ఏమి ఆలోచించాలంటే, కన్నీటి కూడా అవకాశం లేకుండా అయిపోయేది. దానికి అవకాశం కావాలి కదా మనిషి పైన ఉండడానికి. మనిషిలో నేను ఉన్నాను అని చూపించుకోవడానికి అవకాశం కూడా తప్పిపోయేది. అలా జీవితంలో మనిషి సుఖంగా బతకాలంటే నిజంగా మంచి మార్గాన్ని ఫస్ట్ వెతుక్కోవాలి. మన సెలెక్షన్ మంచి మార్గంతో నేను నడవాలి, సన్మార్గంతో నేను ఉండాలి, సద్బుద్ధితో నేను ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్ అనేది ఆలోచించకూడదు. ఎవరో మనం ఏదో తిట్టాడనుకోండి, వాడు ఎందుకు తిట్టాడు అని ఆలోచించుకోవాలంతే. వాడు తిట్టేస్తాడని ఆలోచించకూడదు. మనం అవసరం లేదు. నిజంగా ఒక టీం అంటే ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే జీవితంలో కుటుంబంలో పైకి వస్తాం. ఈ ప్రజెంట్ పొజిషన్లో ప్రతి ఒక్కరూ ఒక మంచి స్థానంకి రావాలి. తల్లిదండ్రులకి పిల్లలు పైకి రావాలి అని ఆశ ఉంటుంది. పిల్లలకి ఏముంటుంది, మా నాన్న ఇంకా మంచి పేరు సంపాదన చేయాలని ఉంటుంది. అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్ పాజిటివ్గా ఉంటే ప్రతి ఒక్క విచారం కూడా పాజిటివ్గానే ఉంటుంది. వాళ్ళ మైండ్ ఏమైనా నెగిటివ్గా ఉంటే ప్రతి ఒక్క విచారంలో కూడా నెగిటివిటీనే ఉంటుందన్నమాట. అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్ అంటూ ఉంటాం. ఎప్పుడు మంచిగా ఆలోచిస్తుంటే మనకి మంచివే జరుగుతూ ఉంటాయని. అలాగే ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సినది ఈ ఒక ఏకాదశి రోజు. ఏకాదశి రోజు పూజించే భగవంతుడు విశ్వదేవుడు అంటాం. విశ్వదేవుడు అంటే ఎవరు? బ్రహ్మనా? కాదు. దక్ష బ్రహ్మడా? కాదు. విశ్వదేవుడు అంటే
విశేషంగా వేదాలకి భగవంతుడు విశ్వదేవుడు, విశ్వానికే దేవుడు. విశ్వ ప్రజాపతి అంటాం. ప్రజాపతి దక్ష బ్రహ్మడు కొడుకు, దక్ష బ్రహ్మ ఉంటాడు కదా, ఆ దక్ష బ్రహ్మలో ఒక అంగం విశ్వదేవుడు. ఆ విశ్వదేవుడు అనేది వేదాలకే అధిపతి. వేదాలు అతనితోనే పుట్టుకొచ్చాయి. వేదాలు సృష్టించిన వాడు విశ్వదేవుడు. ఆ ఒక విశ్వదేవుణ్ణి ఆరాధన చేయాలి అని చెప్తుంది. విశ్వదేవుడు ఎలా ఆరాధన చేయాలి? ఓం నమో భగవతే విశ్వదేవాయ నమః అని ప్రార్థించారు. అలా ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఎంతోమంది ఉంటారు. ఉపవాసం ఆ రోజు ఏకాదశి రోజు విశేషంగా గీతా శాస్త్రాన్ని అభ్యాసం చేయాలని కూడా చెప్తుంది శాస్త్రం. ఏకాదశి చాలా మంచిది. ఏంటంటే విష్ణు సహస్రనామం పఠించుకోవాలి ఏకాదశి రోజు అని చెప్తుంది. లేదా శ్రీరామ నామ మంత్రాన్ని జపించాలి ఏకాదశి రోజు. మోక్షం కావాల్సి ఉండేవారు రామనామ స్మరణ చేయాలి. శ్రీ విష్ణు సహస్రనామం కష్టకార్పణ్యాలు నివారణ చేస్తుంది అన్నమాట. తర్వాత గీతాశాస్త్రాన్ని చదివిన వారు అతనికి భౌతిక గుణాలు, అంటే మనం ఎలా బతకాలి, మనం ఏం చెయ్యాలి, మనం ఎలాంటి కష్టం వచ్చినా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తుందంట ఆ రోజు దాంట్లో ఉండేవి తెలుసుకుంటే. తర్వాత మెయిన్ మనకి ఆ మెమొరీ లాస్ అనేది ఏముంటుందో అది దూరం అయిపోతుంది. చూడండి ఎంత ఒక అవకాశాలు ఇచ్చాడంటే భగవంతుడు, అన్ని అవకాశాలు ఇచ్చాడు. మన జీవితంలో ఎప్పటికీ కూడా మన వల్ల అయితే ఒకరికి మంచిదే చేయాలి, చెడు కోరకూడదు. ఇప్పుడు చెడు కోరితే ఏమీ రాదు కదా, ఏమొస్తుంది? వేరే వాళ్ళకి చెడు కోరితే ఏం రాదు, కర్మనే వస్తుంది మనకి. మనం చేసిన కర్మ మన పిల్లలకు వస్తుంది, ఖచ్చితం. అది తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కర్మే. మన వల్ల ఇంక కూడా బాధపడాడు అనుకోండి, ఆ బాధ మన పిల్లలు అనుభవించినప్పుడు మనకి తెలుస్తుంది, రియలైజ్ అవుతుంది. అప్పుడు నేను అప్పుడు ఆ కర్మ చేశాను, అందుకే నాకు ఇది వచ్చింది. ఎలా ఉంది ఈరోజు చూడండి, ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్కరులా అయిపోయారు. ఈ జీవితంలో జనాలు ఆలోచించే విధానమే మారిపోయింది. ఎలా మారిపోయింది? చెడు ఆలోచన వల్లనే మారిపోయింది అంతే. ఎందుకంటే విశేషంగా మనం చూస్తూ ఉంటాం, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన చెడు చూస్తే చెడు ఆలోచనలు వస్తాయి, మంచి చూస్తే మంచి ఆలోచనలే ఉంటాయి. అందుకే గొప్ప వారు చెప్తూ ఉంటారు, 100 రూపాయలు లాస్ అయినా పర్వాలేదు, మంచి మార్గాన్ని వెనుకో. అదే 1 రూపాయి లాభం వచ్చేటైనా నన్ను చెడు మార్గం వద్దు అంటారు. అంటే గొప్పవారు చెప్పినవన్నీ సత్యమే, కానీ దాన్ని జనాలు ఎందుకు మనము దాన్ని ఫాలో చేస్తలేదు అంటే ఆశ. జీవితంలో ఆశ అనేది అలా ఒక చెడుని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తూ ఉంటే చాలా విచారాలు ఉన్నాయి. ఒక చిన్న కాల్ తీసుకొని మళ్ళీ మాట్లాడతాం. అనంతపురం నుంచి లత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లత గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సతీష్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. సతీష్ గురించి? నా కొడుకు సతీష్. సరే అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. 2000 సంవత్సరం 4వ నెల 12వ తారీఖు. సరే అండి లత గారు, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ, మీ పాదానికి నమస్కారాలు గురుజీ. నమస్తే తల్లి, మా ఆశీస్సులు ఉంటాయి. మీ కాల్ కలుస్తుందని అసలు నేను నమ్మలేదు గురుజీ. కలిసేసింది కదా ఇప్పుడు. కలిసింది గురుజీ. అసలు మేము ఆశ వదులుకున్నాం గురుజీ, కలుద్దామో అనుకున్నాము. సతీష్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను గురుజీ. సతీష్ మీ అబ్బాయా? మా అబ్బాయి గురుజీ. ఓకే తల్లి. సతీష్ పుష్య నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించాడు మీ అబ్బాయి. కర్కాటక రాశి. పుష్య నక్షత్రం శనిర్ మహాదశలో కర్కాటక రాశిలో జన్మించారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది, కానీ లగ్నంలోనే మీ అబ్బాయికి రాహు ఉన్నాడు అన్నమాట. లగ్నంలోనే రాహు, అది కర్కాటక రాశి, చంద్రునితో ఉంటాడు. ఇలా ఉంటే అబ్బాయికి కోపం ఎక్కువ, మండితనం చాలా, వీటన్నిటికన్నా ఎక్కువ బద్ధకం చాలా ఉంది. రాత్రి 1 గంట 2 గంటల వరకు అయితే మీ చోటు టీవీ చూసుకొని ఏదో ఒక టైం పాస్ చేస్తాడు. ఉదయము నిద్ర ఎక్కువ, అతని స్కూల్కి వెళ్ళాలంటే కూడా మీరు కష్టపడి లేపించి పంపించాలి. అయితే ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఆ బద్ధకం వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. చదవాలా వద్దా, చదివితే ఇలా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు, కరెక్ట్ డిసిషన్ తీసుకోడు. తర్వాత ఆలోచించే విధానం కూడా నెగిటివ్ అన్నమాట. అందువలనే ఇలా జరుగుతూ ఉంది. మంచి తల్లి, మీరేం బాధపడకండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంది, ఆరోగ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. కేవలం జన్మరాహు దోషం ఉండడం వల్ల
ఇలా జరుగుతూ ఉంటుంది. అందువలన ఇతనికి నెలకు ఒకసారి అయినా సరే లేదా ప్రతి మంగళవారం అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి లేక దుర్గాదేవి ఇది కాకపోయినా కూడా ప్రతి పంచమి రోజు, ప్రతి మాసంలో పంచమి వస్తుంది, ఆ పంచమి రోజు నాగదేవతలకు పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేపిస్తూ వస్తూ ఉంటే జీవితంలో ఎప్పటికీ ఆ ఒక రాహు దృష్టి అనేది ఇతని జీవితంలో రాదు. చూడండి, ఎప్పుడంటే రాహు దృష్టి తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవిని మరియు నాగదేవతలను ఆరాధిస్తే రోజు రోజుకు తగ్గిపోతుంది. మీరు మాసానికి ఒకసారి చేయండి. మళ్ళీ ఇతని పెళ్ళి అయ్యే వరకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మీకు కాళహస్తి దగ్గరే, కాళహస్తి వెళ్ళి సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 లోపు రాహుకాలంలోనే పర్టికులర్ రాహుకేతు శాంతి చేయిస్తూ రండి. ఇలా పెళ్ళయ్యేదాకా చేస్తూ వస్తే అయినంత వరకు పాజిటివ్ వస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఎక్కడ బ్రేక్ కాకుండా కంప్లీట్గా నివారణ అవుతుంది తల్లి. ఇతని మెడలో చిన్నది ఒక వెండిలో ఎడం వైపు తొండమున్న మహాగణపతి, ఎడం వైపు తొండముండాలి, అది విద్యా గణపతి అంటాం. ఆ గణపతి పెండెంట్ని మెడలో కట్టండి. అబ్బాయికి ఎడ్యుకేషన్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా కంప్లీట్ చేస్తారు తల్లి. ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, కరీంనగర్ జిల్లా నుంచి మాధవ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధవ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెల గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ చెల్లెల పేరు, నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం తెలియదు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అండి. 20/06/1996 అండి. సరే అండి మాధవ్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది. మంచిది. ఏమైందో తెలియదు సార్. యాక్చువల్గా 3 months నుంచి వేరే అతనితో వెళ్ళిపోయింది, 3 months బ్యాక్. కాకపోతే ఇప్పటి వరకు మాతోటి మాటలు అనేది లేదు. మాట్లాడితే మాత్రం కోప్పడడం అండి. ఫోన్ లో మాట్లాడితే అమ్మ మీదకి చిరాకు, ఎప్పుడైనా కూడా నేను రాను, నువ్వు ఎందుకు రమ్మంటున్నావు నన్ను అన్నట్టుగానే స్వామి. తనను ఎంతో, మా అమ్మ మాత్రం తనని గోరు ముద్దలతో పెంచింది స్వామి. ఇప్పటికి కూడా తనని అలానే పెంచుకుంటూ వచ్చింది. కాకపోతే తను, మా చెల్లె అలా వెళ్ళిందనంటే మాకెవరికి నమ్మబుద్ధి అయితే లేదు. తను అలా చెయ్యదు. ఎలా అయిందో ఏమైందో ఏం అర్థమైతలేదు స్వామి. అసలు మా చెల్లె ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను స్వామి. మీరు ఏదైనా చెప్పగలిగితే తన గురించి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ చెల్లెకు? మా చెల్లెకు ఎగ్జాక్ట్ 18 ఉంటాయండి. ఇప్పుడు 1996 తనది. 20/06. 18 అవగానే ఇలా జరిగింది. అవునండి. ఏం చదువుకున్నారు వాళ్ళు? మా చెల్లెలు డిగ్రీ చదువుకున్నది. కాకపోతే అతనికి ఏమీ రాదండి. వాడు 7th క్లాస్ పాస్, అంటే వాడికి ఏమి కూడా రాదు. ప్రాబ్లం లేదు. బట్ ఇది చాలా బాధేస్తుంది నాకును. ఒక నమ్మక ద్రోహం చేసినట్టే. అంత తల్లి తండ్రి ఎంత నమ్మకంతో ఉంటారు ఇలా చేయడం. మీరేం బాధపడకండి. నేను కొన్ని పరిహారం చెప్తాను, అది అమ్మ చేతిలో చేయించండి. ఖచ్చితంగా మీ చెల్లి మీ ఇంటికి వచ్చేట్టు నేను చేయగలను. అయితే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడి దాన్ని ఏమైనా నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఇదంతా ఏంటే తీసుకొచ్చి మళ్ళీ లైఫ్ పాడు చేయడం అంత మంచిది కాదు. దాన్ని పాజిటివ్గా తీసుకొని మీరు ఏం చేయాలో చేయండి. అయితే మీ చెల్లి ఇంటికి వచ్చేట్లాగంటూ నేను ఖచ్చితంగా చేయగలను, ప్రాబ్లం లేదు. అమ్మ చేతిలో ప్రతి బుధవారం మా అమ్మాయి ఇంటికి రావాలి అని ఒక సంకల్పం చేసుకొని దుర్గాదేవి దేవాలయంలో వెళ్ళి యాప నూనెతో దీపం పెట్టాలి. బుధవారం సాయంత్రం మట్టి ప్రమిదలో ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకొని, తర్వాత శనివారం రోజు మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుంది, మర్రి చెట్టు కింద ఒక తెల్ల జిల్లేడు ఆకు పెట్టి, దానిపైన గేదె పేడ కాస్త పెట్టి, దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి యాపను దీపం వెలిగించి, మీకు మిరియాలు దొరుకుతాయి ఎక్కడైనా, ఒక చిటిక మిరియాలు చేతిలో పట్టుకొని మా అమ్మాయి మా ఇంటికి రావాలి అని తెలుసుకొని ఆ ఒక మిరియాలు అందులో వేసేసి వచ్చేయాలి. ఇలా శనివారం ఒక 9 వారాలు చేయని తర్వాత ఇదొకటి. మంగళవారం రోజు ఎక్కడైనా కాలభైరవ దేవాలయం ఉంటుంది. ఆ మంగళవారం రోజు కాలభైరవ దేవాలయానికి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయతో దాన్ని కట్ చేసి అందులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి రమ్మని చెప్పండి. అమ్మాయి చేయొచ్చు ఇవన్నీ, లేదా మీరైనా చేయొచ్చు. ఇలా చక్కగా చేసింది అయితే ఖచ్చితంగా మీ చెల్లెలు త్వరలో మీతో మంచిగా మాట్లాడి మీతో కలిసిపోతుంది. నేను చెప్పింది చక్కగా చేయండి. నాకు బాధేస్తుంది
ఖచ్చితంగా మీకు మంచిది కావాలి, నేను ఆ పరమేశ్వరుడితో వేడుకుంటున్నాను. మీకు మంచిగా అవుతుంది. నమస్తే. మాధవ్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఏకాదశి గురించి వివరిస్తున్నారు. ఏకాదశి గురించి వివరిస్తున్నాను, కానీ పాపం మీ కాలర్ చూస్తే చాలా బాధేస్తుంది. జీవితంలో ఆ గోరు ముద్దలు అమ్మ తినబెడుతుందంట చిన్న ఏజ్ నుంచి. ఇప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చారు. అయితే వాళ్ళకి ఎంత కఠిన మనసు ఉంటే, కఠిన హృదయాలు ఉంటే అలా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు. ఉండొచ్చు, ఏది తప్పు ఉండొచ్చు, నేను లేదు అని చెప్పలేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు విరోధం చేయడం సంథింగ్ ఉండొచ్చు. అయినా కూడా ఇలాంటివి నిజంగా జరగకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు అంటే ఒకటి మాత్రం ఆలోచించండి, ప్రపంచంలో భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి చూసుకోండి, మీ తల్లిదండ్రులే భగవంతులు అని ఆ భగవంతుడి రూపంగా తల్లిదండ్రులు ఇచ్చింటారు. ప్రపంచంలో ఏ తల్లిదండ్రి కూడా పిల్లలకి చెడుగా కోరుకోరు. కొందరైతే ఉన్నారు, నేను లేదు అని చెప్పలేదు, అలానే ఉన్నారు, నాకు తెలుసు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది, నాకు తెలుసు అది. ఎందుకంటే నేను డిస్కషన్ చేశాను, వాళ్ళ మనసులో ఉంది కాబట్టి నాకు తెలుసు. అయితే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రికి ద్రోహం చేయకూడదు ఎప్పుడే. కానీ ఒకటి మాత్రం సత్యం, నా దగ్గరకు వచ్చారు ఎంతోమంది కౌన్సిలింగ్ చేయడానికి. ఇంతకుముందు వాళ్ళు ఏం చేసింటారంటే, మా అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది, అప్పుడు చాలా మేము కష్టపడ్డాము, మా నుంచి కాలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, కానీ చాలా కష్టాలు పడుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, తినడానికి తిండి లేదు, ఇల్లు లేదు, భర్త జైలుకి వెళ్ళడం, సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, ఇలాంటి అంతా నెగిటివ్ అన్నమాట. వాళ్ళు అప్పుడు వచ్చి అడగడం కూడా నా కూతురు బాగుండాలి అని. చూడండి తల్లిదండ్రుల మనసు అలా ఉంటుంది. అప్పుడు నేను ఒక మాట చెప్తాను, చూడమ్మా, మీ కూతురు మీ ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు మీరు ఎంత మానసికంగా బాధపడి ఉంటారు, అంత కర్మ ఆమె అనుభవించాలి కదా. తల్లిదండ్రులే బాధ పెట్టడం అంత మంచిది కాదు. లేదో పెళ్లి చేసుకోకుండా ఉండిపోని, అలాగే బ్రహ్మచారత్వం ఉండిపోవచ్చు, బతికేయచ్చు, ప్రాబ్లం లేదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సిస్టర్స్ లేదు, ఎంతోమంది ప్రజాసేవ చేసుకోవడం లేదు, ఎంతోమంది మిలిటరీలో ఉన్నవారు అలాగా ఎంతోమంది. అయితే దయచేసి ఏ ఒక్క, అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వాళ్ళ మనసు బాధపట్టంగా మనం ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఆ బాధ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. అదంతా సత్యం. చూడండి, మాతృద్రోహం, పితృద్రోహం, మాతృశాపం, పితృశాపం, వాళ్ళు ఎప్పుడైనా మనసుతో చూడండి, వాళ్ళు బాగా తిడుతూ ఉంటారనుకోండి, అది మనకు శాపాలు ఎప్పటికీ కావది. శాపాలు కొందరు చెప్తూ ఉంటారు, నువ్వు పాడైపోతావు, నువ్వు సరిలేదు, మంచిగా ఉండదు నీ జీవితంలో, నువ్వు నాకు ఇచ్చేసావు అంటే, వాళ్ళు కోపంతో తిడితే ఖచ్చితంగా అది శాపాలు అవ్వు. అదే మనసులో బాధ పెట్టుకొని వాళ్ళు అనేసారనుకోండి, అది శాపం. అంటే ఆ మనిషి బాధపడి అలా అనుకుంటే అది ఖచ్చితంగా శాపమే. అందుకే జీవితంలో ఎప్పటికీ కూడా తల్లిదండ్రులకి ఎవరు బాధ పెట్టకండి, పోరాడండి. నాకు కావాలి, వాళ్ళు ఏమి చేయరు కదా. ఇప్పుడు మన కడుపులో పుట్టారు, మన కడుపులో పుట్టిన తర్వాత వాళ్ళే మనం విషయం పెట్టేస్తామా? తల్లిదండ్రులు ఎవరు పెట్టరు కదా. అందుకే దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఉంటాయి, మీరు 100 దేవుళ్ళు పూజించినాను ప్రయోజనం లేదు, అశ్వమేధ యాగాలు చేసినా ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతే దేవుడు పూజ అని చెప్తుంది. అందుకే ఒక శ్లోకం కూడా ఉంది, దేవిం వాచమదయంతు దేవాహ థాన్ విశ్వరూపాం పశో వదంతే సానో మంత్రేషు మూర్జంతు హాన ధేనుర్వాగస్మష్టుతాయితో. అంటే 100 దేవుళ్ళను పూజించకముందు ఇంటి దేవుడిని పూజించు, 1000 హోమాలు యాగాలు హవనాలు చేయకముందు తల్లిదండ్రికి నమస్కరించు అని. అంటే తల్లి తండ్రి అనుగ్రహం ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో ఎక్కడికే వెళ్ళలేం. ఇంత చిటికనే, ఇంత గరికి కూడా తీసుకొచ్చి ఇంట్లో వండుకోలేం. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకి గౌరవించడం మన కర్తవ్యం. వాళ్ళ బాటలో నడవడం, వాళ్ళు ఇచ్చిన ఊపిరి, వాళ్ళ రక్తంలో మనం పుట్టాం, శిక్షించే హక్కు వాళ్ళకుంది. ఇంకా ఘోరం తల్లి, చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నాకు చాలా బాధేసింది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పుకున్నారు, చాలా బాధేసింది. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని. మీ ఇంట్లోనూ అలా జరగకూడదు. అందుకోసం ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ బాధాకర విచారం ఏంటి అని వచ్చి నేను మీకు తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ తల్లిదండ్రుల యొక్క విలువ గురించి వివరిస్తున్నారు. నేను రీసెంట్గా మా ఆఫీస్కి పాపం తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ వేదన చూసి నాకు చాలా హర్ట్ వేసింది, నాకు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి. వాళ్ళు నిజంగా చిన్న ఏజ్ నుంచి ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మాయిని వదిలి ఉండలేదంట తల్లిదండ్రులు. ఒక్కరోజు చాలా అన్నీ ఇచ్చారు, ఆమెకి ఏమేమి కావాలో అన్నీ.
అయితే వాళ్ళు అనుకున్నారు మేము ఎక్కడ లోపం చేయలేదని. పాపం తల్లిదండ్రులకు తెలియదు కదా. ఈమె ఏం చేసిందంటే ఎగ్జామ్ రాసి నేను వస్తాను అని ఉదయం తండ్రి ఎగ్జామ్ దగ్గర వదిలాడు, అంతే. ఎగ్జామ్ కూడా పూర్తి చేయకుండా మధ్యనే లేచి వేరే వంతో వెళ్ళిపోయింది. ఎగ్జామ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చూడండి, మంచి ఎడ్యుకేషన్, ర్యాంక్ స్టూడెంట్ అంటే ఆమె ఫైనల్ ఇయర్. అలా వెళ్ళి ఇద్దరు ఎక్కడో పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల పైనే ఏంటి కంప్లైంట్ రాసిచ్చేశారు. మా తల్లిదండ్రుల వల్ల మాకి ప్రాణరక్ష కావాలని. సరే ఇలా చేశారు, బాధేసింది వీళ్ళకి. అంటే ఎప్పుడు ఒక మాట తిట్టిన వాళ్ళు కాదు, ఒకటి ఇది చేసిన వాళ్ళు కాదు. ఫోన్ చేసి నువ్వు ఇలా మాకు నమ్మక ద్రోహం చేసేసావు కదమ్మా, దానికి ముందే చెప్పితే మేమే పాఠం తీసుకునేసేవాళ్ళము, నువ్వు ఇలా చేసి వెళ్ళిపోయిన ఒక మర్యాద అయిపోయింది, మనోళ్ళకంతా తెలిస్తే నిన్ను బతికినిస్తారా, నేను చంపేస్తారులే అని తండ్రి అన్నాడు. ఫోన్లో తిట్టాడు, బాధపడి. కూతురు కదా, దండించే హక్కు ఉంది. ఆ ఒక ఫోన్ రికార్డ్ కాల్ పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చి హాఫ్ మర్డర్ కేసు బుక్ చేశారు తల్లిదండ్రుల పైన ఒక కూతురు. ఆలోచించండి, ఇలాంటి పిల్లలు అవసరమా మనకి? ఒక్కొక్కసారి అనిపించేస్తుంది వాళ్ళకి. నిజంగా అతను వచ్చి ఒకే ఒక మాట అన్నాడు నా దగ్గర, ఆ మదరు ఫాదరు, గురుగారు నా పిల్లి ఇలాంటిది అని చిన్న వయసులో పుట్టినప్పుడు నాకు తెలిసినంటే, నేను చేతిలో నుంచి ఇలా వదిలేసినంటే చనిపోయితే ఎవరు అడిగేవాళ్ళు ఆ కాలంలో? కానీ ఈరోజు ఇంత మంచిగా పెంచి ఇంత పెద్దగా చేసి మేము ఇంతంతా పెంచి ఇంతంతా చదివించి ఇంతంతా లాస్ట్కి ఆఖరికి మా పైన హాఫ్ మర్డర్ కేసు పెట్టింది గురువుగారు అనిస్తే నాకు ఏడుపు వచ్చేసింది అప్పుడు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సరే వెళ్ళిపోయింది వదిలేసింటే మాకేం బాధలేదు, మేము తిట్టేవాళ్ళమే, 2 రోజులు ఏడ్చేవాళ్ళమే, లేదా మేము చచ్చేవాళ్ళమే, ఏదో అయిపోయేది. ఆఖరి మమ్మల్ని స్టేషన్ బెయిల్ పైన మేము తిరుగుతున్నాం గురుగారు ఇప్పుడు అంటే నిజంగా ఎంత బాధేస్తుంది చూడండి. వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు నా దగ్గర, మా శత్రుకుల మాకు వచ్చిన పరిస్థితి రాకూడదు, అంత బాధ అనుభవించాము, ప్రతి ఒక్కరు కూడా మీరే మీ కూతురుని చెడిపేశారంటారంట ఇప్పుడు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అంత ముద్దు గారాభంగా పెంచారు. ఒక్కరోజు ఎవరితో వదిలేదు, ఒక్కరోజు మా ఇంట్లో పెట్టలేదు, మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళేవారు, అన్నీ ఇచ్చారు సౌకర్యాలు. అయితే ఇలా అయింది ఎందుకు? కొందరికి జాతకంలో ఉంటుంది తల్లి, కులహీనరాలు అంటాం. సప్తమాధిపతి పాపగ్రహాలతో చేరుకొని దుస్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉండి పాపగ్రహాలు పడుతూ ఉంటే కులహీనురాలు అంటారు. అంటే తన కులానికి తాను ద్రోహం చేస్తుంది అని మొదలే తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దానికి సంబంధించిందే ఒక పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఆ కులహీనరాలు అవ్వదు, ఆ నింద పడదు ఆమెకు. అది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా అక్కగారు కావచ్చు, తల్లి ఎవరైనా కావచ్చు. కులహీనురాలు అంటే కులానికి ద్రోహం చేస్తుంది అనేది. మనం ఏ కులంలో పుట్టినా కూడా, మనం ఏం చేసినా కూడా మన కులానికి మనం ద్రోహం చేయకూడదంట. తల్లిదండ్రులకే ద్రోహం చేసిన కులం ఏంటి? వాళ్ళకి అన్నీ ఒకటే కదా, చేసుకోండి మీ ఇష్టం. అయితే ఒకటే మాత్రం సత్యం, తల్లిదండ్రుల శాపాలు జన్మాంతరకు వదిలిపో. జన్మజాతంలోనే తెలుస్తుంది. పంచమ స్థానంలో రవి ఉండి పాపగ్రహాల దృష్టి పంచమ స్థానం పైన పడుతుంటే పూర్వపుణ్యస్థానం అంటాం. అదే పాపగ్రహం పంచమ స్థానంలో ఉంటే తండ్రి శాపం మనకు వచ్చింది అనేది కనబట్టచ్చు పూర్వపుణ్యస్థానాన్ని చూసి. అదే భాగ్యస్థానంలో పితృదోషాలు ఎందుకు వచ్చాయి? పూర్వపుణ్యస్థానాధిపతి పితృదోషంతో కలిసిందంటే వెనుక జన్మలో చేసిన తల్లి తండ్రి శాపం ఇప్పుడు నువ్వు అనుభవిస్తావని కనబట్టచ్చు. అంటే ఆ గ్రహాల సంచయించి పట్టి దాన్ని సూక్ష్మ దోషితంలో ఖచ్చితంగా కనబట్టి చెప్పచ్చు, ముందుగానూ తెలుసుకోవచ్చు, దాన్ని ఇది చేయొచ్చు. కొన్ని విధి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. పెద్దగా జరిగే ఆపత్తిని స్మాల్లో చేయొచ్చు. దయచేసి నా మాటలు చాలామందికి బాధ వేసిండొచ్చు ఈరోజు, కానీ నా మనసు కూడా అంత బాధపడింది. మీరు ఏమైనా చేసుకోండి, నేను మీకు అడ్డరాను, మీ ఇష్టం అది, నేనెవరు మీకు అడ్డు రావడానికి కదా. అయితే నా మాట మాత్రం విలువివ్వండి, తల్లి తండ్రికి ద్రోహం చేయకండి. అది ఒకటే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలకి అది మంచిది కాదు అనే ఉద్దేశంతో. మీరు ఎలాగో చెడిపోయారు అంటే మనమే అనుకున్నాం, మనం ఎలాగో చెడిపోయాం, మన పిల్లలు ఎందుకు చెడాలి? అంతే కదా, మనం ఏదో కర్మ చేసింటాం, ఆ కర్మ మన పిల్లలకి ఎందుకు రావాలి? ఇంతే ఆలోచించండి, వేరే ఇంకేం వద్దు. ఎప్పటికీ జీవితంలో పరవాళ్ళకి మోసం చేయకండి ఒకటి. తర్వాత తల్లి తండ్రికి ద్రోహం చేయకండి. మీ వల్ల అయితే మంచిది కోరండి, చెడు చేయకండి అంతే. చీమకు బాధ పెట్టినా, వృక్షానికి బాధ పెట్టినా, మనిషికి బాధ పెట్టినా బాధే.
అది ఏదో ఒక రకంగా కర్మగా మారి యత్కర్మ తత్ఫలాహ అంటే మీ కర్మకు తగ్గినట్టుగా మీ ప్రతిఫలం పొందుతారు అని చెప్తుంది. అందుకే మీరు ఏం చేసినా కూడా ఒకసారి ఆలోచించండి, నేను చేస్తుండేది కరెక్టా, నేను కరెక్ట్ దారిలో నేను ఉన్నానా, నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నానా, పెద్దవారు ఎందుకు నాకు చెప్తున్నారు ఈ విచారాలని, అంత మాత్రం ఆలోచిస్తే చాలు. నేను చెప్పే విచారాన్ని ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడే తిరిగి వస్తాను. గురుజీ కడప నుంచి భారతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భారతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకో. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. రామ్మోహన్ చిత్తా నక్షత్రం అండి. సరే అండి భారతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ, పాదాభివందనం గురుజీ. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. చాలా సంతోషంగా ఉంది గురుజీ కాలు కలిసినందుకు. రామ్మోహన్ నేను చిత్తా నక్షత్రం గురుజీ. చిత్తా నక్షత్రం తులారాశి. అవును గురుజీ. బాగుంది తల్లి. జన్మజాతకం మీ భర్తది. గురుజీ మంచి రాజయోగంలోనే జన్మించాడు, అందుకే ఎప్పుడూ రాజ్ కుమార్ లాగే ఉంటాడు మీ భర్త. అవును గురుజీ. ఇంటి బయట చాలా బాగుంటాడు, కుటుంబంలోనే మీ భర్త అంత మంచిగా లేస్తుంది. అవును చెప్పండి గురుజీ. ఇంటి బయట అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు, అన్ని కష్టాలు చెప్పుకుంటాడు, అన్ని ఉంటాయి, ఇంట్లో ఏమీ చెప్పుకోడు. అవును గురుజీ. పెయింగ్ గెస్ట్ వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, వెళ్ళామా, బాధ్యతలు ఉన్నాయి, కమ్యూనికేషన్ తక్కువ. అవును గురుజీ. చాలా మంచి జాతకమే. అంటే ఇతను ఒకటి ఏంటంటే జీవితంలో అందరిని ఎక్కువ బాగా నమ్మేసి మోసపోతూ ఉంటారు తల్లి. అవును గురుజీ. సరే తల్లి, ఏం పని చేస్తారు? ఈ విడోస్ కి వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తా అంటారు స్వామి అంతా. ఓ ట్రస్ట్ నడుపుతున్నారా? ట్రస్ట్ స్వామి, ట్రస్ట్. ఓకే, చేయమని చెప్పండి. అందుకే మంచి పేరు, గుర్తింపు అన్నీ వస్తాయి, ఇంకా మంచి పొజిషన్ ఉంది లైఫ్ లో. మీ భర్త ఎప్పటికీ ఓడిపోడు, కింగ్ లానే ఉంటాడు, కానీ చాలా స్లో. అది ఒకటే బాధ, చాలా స్లోగా వెళ్తూ ఉంటాడు. ఎన్జిఓ నడుపుతున్నారని చెప్పారు. మంచి తల్లి, ఇంకా మంచి స్థాయికి, ఉన్నత స్థానికి వెళ్ళాలని నేను ఆశీర్వాదం చేస్తున్నాను, ఆ పరమేశ్వరంతో కోరుకుంటున్నాను. అయితే ఇంట్లో కూడా కొంచెం బాధ్యతల్ని, ఇంటికి కూడా కాస్త ఆలోచిస్తే చాలా మంచిది. అది ఒకటే మీ మనసులో పెట్టుకుని అడుగుతున్నారు, మంచిదే అవుతుంది. ప్రతిరోజు సాయంత్రము 6 నుంచి 7 లోపు వెంకటేశ్వర ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని రోజు పఠిస్తురండి. మీరు ఒక 48 రోజులు జాగ్రత్తగా చేయండి. మీ భర్త చేతిలో ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు రాహుకాలంలో ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటుంది, మారేడి పత్రం, ఆ వృక్షానికి పసుపు నీళ్లు ఒక చెంబు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించొస్తే శివ అనుగ్రహం మరియు లక్ష్మీ అనుగ్రహం కూడా వస్తుంది. అప్పుడు ఆర్థికంగా రోజు రోజు అభివృద్ధి అవుతుంది. ఈ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా త్వరలో స్పీడ్గా జరుగుతూ వస్తాయి, మందస్థితి అనేది వెళ్ళిపోతుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామికి ఒక తమలపాకల మాల ఒక 16 వారాలు ప్రజెంట్ ఇమ్మని చెప్పండి. ఎందుకంటే 7.5 అంటే 7 నాటి శని, 7.5 శని అంటాం కదా, అది జరుగుతూ ఉంది. ఇంక 2 సంవత్సరాలు ఉంది, కాస్త నెక్స్ట్ మంత్ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వెహికల్స్ నుంచి ఏదైనా అనాహతం జరుగుతుంది అని చూపిస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్త ఉంటే చాలా మంచిది. ఈ జూన్ తర్వాత గురువేరే స్థానపలటం అవుతుంది. మంచి యోగాలు కలిసి వస్తాయి తల్లి, ఏమీ బాధపడకండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. గురూజీ ఈస్ట్ గోదావరి నుంచి భవానీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భవానీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. నన్న సోమబాబు అండి. 1998 అండి, 8వ నెల అండి, 20వ తారీఖు అండి, గురువారం ఉదయం అండి 8 గంటల 5 నిమిషాలకండి. తెల్లవారుజామున 8 గంటల 5 నిమిషాలకి గురువారం ఉదయం అండి. సరే అండి భవానీ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ అండి నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. పుష్య నక్షత్రంలో జన్మించాడు మీ అబ్బాయి. చెప్తా అండి. పుష్య నక్షత్రము, అలాగే అండి. కర్కాటక రాశి, గురువారం కదా జన్మించింది? గురువారం అండి 8 గంటల 5 నిమిషాలకండి. పుష్య నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. అష్టమ స్థానం చూపిస్తూ ఉంది. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 10th క్లాస్ ఎగ్జామ్ రాసేయండి. సరే తల్లి, ఎడ్యుకేషన్ అది ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ బాగానే ఉంది, కానీ ఇష్టపడి చదివితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బాగానే ఉంది తల్లి. కానీ చదువుడు మెయిన్, అది ఉండేది ప్రాబ్లం. చిన్న ఏజ్కి ఎక్కువ ఫ్రెండ్స్ పైన డిపెండ్, వేరే వాళ్ళపైన ఎక్కువ ఆసక్తి, స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్, ఇలాంటివి, జనరల్ నాలెడ్జ్ ఇలాంటివి ఎక్కువ. ఎడ్యుకేషన్లో మాత్రం ఆసక్తి అంటాం కదా, అది తక్కువ ఉంటుంది.
అదొకటి దోషం చూపిస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. జీవితంలో సప్తంలో గురువు ఉన్నాడు, కన్యా లగ్నంలో జన్మించాడు. గురు దృష్టి ఉంటే 1000 దోషాలున్నా వెళ్ళిపోతుంది అని చెప్తుంది. సప్తంలో గురువు ఎవరికే ఉండి గురు దృష్టి లగ్నం పై ఉంటే ఇక జీవితంలో ఆనందమే. అయితే ఎడ్యుకేషన్ పరిపూర్ణంగా కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే ఇతనికి పంచమ స్థానాధిపతి, విద్యాస్థానాధిపతి విశేషంగా శని మంచి స్థాయిలోనే ఉన్నాడు, ప్రాబ్లం లేదు. మెకానికల్ రిలేటెడ్, ఆర్కిటెక్ట్ రిలేటెడ్, పెయింటింగ్ రిలేటెడ్, డిజైనింగ్ వర్క్స్ దీంట్లో వెళ్తే ఇతను సక్సెస్ఫుల్. వేరే ఏ దాని ఫీల్డ్కి వెళ్ళినా ఇతను అన్సక్సెస్ అయిపోతాడు. అందువలన లేదా మ్యాథమెటిక్స్ కంప్లీట్లీ సిఏ, బీకామ్ చేసి సిఏ చేయమని చెప్పండి, లేదా బీబీఎం చేసి బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైనా చేసి ఎంబీఏ చేయమని చెప్పండి. ఎడ్యుకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది తల్లి, కానీ మీ కొడుకున్నంత బద్ధకం ప్రపంచంలో ఎవరికి ఉండదు. అందువలన జాగ్రత్తగా తప్పకుండా మీరు చదివించిన అయితే మంచిగా చదువుతాడు. ఇతనికి ఎలాంటి దోషాలు లేవు, జాతకంలో గురు దృష్టి ఉంది. అయితే గోచార ఫలంలో వచ్చేటప్పుడు మాత్రం మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఈ జూలై తర్వాత గురువు కూడా చేంజ్ అవుతాడు. గురువు చేంజ్ అయిన తర్వాత అతనికి మంచి యోగాలు, 2వ స్థానం గురువు వస్తాడు, చాలా మంచి యోగమే, మంచిగా కలిసి వస్తుంది. అయితే ఇంకొక విచారం ఏంటంటే ఇతని ఎడ్యుకేషన్ బాగా వృద్ధి అవ్వడానికి, బాగా అభివృద్ధి అవ్వడానికి, ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫ్రెండ్స్, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ తగ్గడానికి ప్రతిరోజు ఒక 48 రోజులు ఇతను పనుకునే రూమ్లో కావచ్చు, గదిలో ఒక చిన్నది సరస్వతి ఫోటో పెట్టి, సరస్వతి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం పెట్టి దాని 2 వత్తులు వేసి దీపం వెలిగించండి రోజు. ఆ వెలుగులో ఇతను పడుకొని రోజు, ప్రాబ్లం లేదు, ఏదో ఒక కార్నర్లో పెట్టండి. ఇలా ఒక 48 రోజులు చేయండి. చేతికి ఒక పసుపు దారం కట్టండి. ఏదైనా దేవీ దేవాలయంలో ఒక నెయ్యి తులాభారం, ఇతని వెయిట్ ఎంత ఉంటుందో అంత నెయ్యి దానం ఇప్పించండి. ఎప్పుడైనా సరే, ఈ సంవత్సరమో నెక్స్ట్ సంవత్సరం జాతకంలో ఉన్న సమస్త దోషాలు దూరమై అగ్నితత్వం, గురు దృష్టి అనేది ఇతను పరిపూర్ణంగా వస్తుంది. నెయ్యి అగ్నితత్వం పరిపూర్ణంగా వస్తుంది, మంచిగా అవుతాడు. ప్రాబ్లం అయితే అస్సలు ఏమీ ఉండదు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ మంత్రాన్ని రోజు కూడా పఠించమని చెప్పండి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో మంచి స్థాయి అనుకూలం అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తో అని నేను పరమేశ్వరుతో వేడుకుంటున్నా తల్లి. నమస్తే. గురూజీ, తల్లిదండ్రుల గురించి వివరిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంతకు ముందే నేను చెప్పాను, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. చూడండి ఎందుకు చెప్పారు ఇవన్నీ. ఒక ఇంట్లో ఇలా ఉంటుంది, ఒక ఇంట్లో ఇలా ఉంటుంది, ఇంకొక ఇంట్లో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా కర్మనే. అయితే ఒకటి మాత్రం తెలుసుకోండి, జీవితంలో మనం ఎప్పుడైనా సరే జీవితంలో బాగుపడాలి అంటే నిజంగా ఫస్ట్ తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకోవాలి. పాతకాలంలో తల్లి తండ్రి మాటని ఎవరు తీసివేయరు, అలా ఉండేది అప్పుడు ప్రపంచంలో. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది చూస్తూనే ఉన్నాం కదా. కానీ జీవితంలో మనము గీతాసారం గురించి మాట్లాడుతున్నాం. చాలా విచారాలు అంటే చెడు చేసేవానికి ఎప్పుడు కూడా హెచ్చరిక, అంటే నువ్వు చెడు చేస్తున్నావు హెచ్చరిక అనేదాన్ని సూచిస్తుంది. ఎప్పుడు కష్టాల్లో ఉండవానికి, కష్టాలు ఎక్కువ కష్టాలు ఉంటాయనుకోండి, భరించలేని కష్టాలు ఉంటాయి అతనికి, ఎవరికతో చెప్పుకోలేదు. అలాంటి కష్టాలు ఉన్న వ్యక్తి గీతాన్ని చదివాడంటే నెమ్మది అంటే శాంతిని ప్రసాదిస్తుందంట. ఎన్ని కష్టాలు వచ్చినా నేను దాన్ని పడిలేస్తాను, లేదా శాంతి. మనం కష్టాలు 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 అంటే అతనికి ప్రశాంతత ఉంటుందా? అది శాంతి అనేది వస్తుంది అతని జీవితంలో. చూడండి కష్టాల్లో ఉండేవాని కూడా భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో అంటే గీతా శాస్త్రం అది. తర్వాత మన మనస్సు కాసేపు ఇక్కడ, కాసేపు ఇంకొకెళ్ళు, కాసేపు ఇంకొకెళ్ళు, కాసేపు ఇంకొకెళ్ళు, కాసేపు ఇంకొకెళ్ళు. అతను స్థిరత్వం ఉండదు అతనిలో. అంటే అతని మనస్సు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏది పూర్తి చేయడు జీవితంలో. అమ్మ నాన్నని చూసుకోడు, పిల్లలకి ఫీజు కట్టుడు, ఇక్కడ భోజనము పెట్టాడు, ఇక్కడ ఇది. అతని మనసు అలా ఉంటుంది, అన్నీ ఉంటాయి అతనికి. ఏ రెస్పాన్సిబిలిటీని ఉండదు, తిరుగుతూ ఉండాలంతే. ఊరూరా తిరుగు, మంచిగా ఉండు అంతే. ఉండే డబ్బులను ఖర్చు పెట్టు, అది అమ్మాయి ఇలాంటిది. అంటే ఎక్కువ ఇలా తిరుగుతూ ఉండవానికి మనసు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. చూడండి అంటే విశ్రాంతి, నెమ్మదిగా ఉండు అంటే విశ్రాంతి, పర్మనెంట్ సొల్యూషన్. నువ్వు ఇక్కడ తిరుగునాయనా ఒక చోటు కూర్చో అనే మార్గాన్ని అది చూపిస్తుందంట. చూడండి మన గీతాశాస్త్రంలో ఎన్ని అద్భుతాలు ఎన్ని ఉన్నాయో. తర్వాత పాపిలకు అంటే పాప జనాలు, పాపిలు ఏమంటాం తెలుగులో, అంతే కదా. పాపి, ఈడు పెద్ద పాపి అంటాం కదా వాని. పాపి జనాలకు
మోక్షానికి దారి చూపిస్తుందంట. మనకు తెలిసే ఉంటుంది, ఎక్కువ పాపం చేసిన వారు మోక్షానికి ఇంకా అదే వెతుక్కోవాలి కదా, లాస్ట్కి ఇంకేముంది. మోక్షం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే పాపాత్ములకి భగవద్గీత చదవండి. మోక్షం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక సందేశాన్ని మీకు చూపిస్తుంది. ఇవన్నీ కాకుండా మానవుడికి అందరిది అయిపోయింది, వృద్ధుడైంది, ఇక వీళ్ళందరూ మానవులే, మనుష్యత్వం ఉండాలి కదా. అంటే మనిషికి విశేషంగా దారి దీపం అవుతుందంట, సన్మార్గాన్ని చూపిస్తుంది. దారి దీపం, వెలుగు మనిషికి. నేను చక్కగా ఉన్నాను, అన్నిట్లోనూ ఇవన్నీ చూసుకున్నాను, నాలో మనుష్యత్వం ఉంది అంటే అందుకని వెలుగుని ప్రసాదిస్తుంది. అవును కదా, చూడండి ఎంత గొప్ప వరం ఇచ్చాడో మనకి ఈ గీతా శాస్త్రాన్ని. అందుకే ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఒక భగవద్గీత ఉండాలి. నా సంకల్పం అదే, నా పెద్ద ఆశ, కోరిక. ప్రతి ఒక్క మనిషి ఇంట్లోనూ దాని చదువుని తప్పేముంది, ఏం లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ధర్మాన్ని, గ్రంథాలు ఇంట్లో పెట్టి పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కానీ మనోళ్ళు దాని గురించి తెలియదు అన్నమాట. ఇప్పుడు ఎంతోమంది వివేకంతోనో అవివేకంతోనో ఎవరైనా ఇస్తే పెట్టుకోవడం, దాని విలువ వాళ్ళకి తెలియదు అన్నమాట. విలువ తెలియదు. ఆ విలువ తెలిస్తే ఖచ్చితంగా దాన్ని మీరే ఆనందిస్తారు, మీరే దాన్ని ప్రేమిస్తారన్నమాట. మన ధర్మాన్ని మనం ప్రేమిస్తే దాని విలువ తెలుస్తుంది. ఎప్పుడు మన ధర్మాన్ని మనమే దాని గురించి నెగిటివ్గా మాట్లాడితే దానికి మనకు ఇంకా విలువ తెలియదు అన్నమాట. అవును కదా. ఇప్పుడు వజ్రం గురించి తెలిసిన వాడు దానికి విలువిచ్చి మాట్లాడతాడు, వజ్రం గురించి తెలియని వాడు దానికి విలువ ఇవ్వడు. గురువు గురించి అంతే. ఇప్పుడు ఒక గురువు, ఆ గురువు గురించి అతను ఏదో పొందింటాడో అతని గురువు వాల్యూ ఏంటి అని తెలిసిన వాడు గురువుకి నమస్కరిస్తాడు, గురువుకి చూడంగానే మనసారా అభినందించుకుంటాడు. గురువు దృష్టి పడితే మన కర్మాలే వెళ్ళిపోతాయి. గురువు మనలో ఉన్న కర్మాలు తీసుకునే శక్తి గురువుకు ఉంటుంది. ఆ గురువుని మనం గౌరవించాలి, తల్లిదండ్రుల కన్నా గొప్ప గురువు మంచిది అని ఆలోచిస్తాడు గురువు వాల్యూ తెలిసినవాడు. అదే గురువు గురించి తెలియనివాడు, గురువు వాల్యూ తెలియనివాడు ఏమనుకుంటాడు, అతను కాకపోతే ఇంకొకడు 100, అతనే పైనకి వచ్చాడా, ఇక్కడ పుట్టాడు కదా, ఇలా మాట్లాడతాడు. అంటే దాని వాల్యూ తెలిసిన వార్తనికే తెలుస్తుంది. అలాగే మన ధర్మము అంతే, మన గురువు గురించి అంటే ప్రతి ఒక్క విచారణలో అంతే. తెలిసిన వాడు మాత్రమే జీవితంలో ఒక స్థాయికి వస్తాడు. పరక పుల్ల కూడా మనకు అవసరం వస్తుంది ఒక్కో టైంలో. అర్థమైంది కదా. ప్రతి ఒక్కరూ అవసరం కావాలి, ప్రతి ఒక్క విచారం అవసరం కావాలి మన జీవితంలో. అందుకే జీవితంలో ఎప్పటికీ చక్కగా మనం బతకాలి, మంచిగా ఉండాలి. జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించాలంటే దీనికి జ్ఞానం కావాలి ఫస్ట్. ఆ జ్ఞానం పొందడానికి సన్మార్గం కావాలి. ఆ సన్మార్గం కావాలంటే మనము పాజిటివ్ థాట్స్తో మనం ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒక చెడులో కూడా ఒక మంచి ఉంటుంది, ఒక మంచిలోనూ ఒక చెడు ఉంటుంది. మనం మంచిదే వెనుక్కోవాలి, చెడు ఎందుకు కావాలి? కారణం లేకుండా ప్రపంచంలో ఏమీ జరగదు కదా. కారణమే లేకుండా వాలి సుగ్రీవులు తెలుసు మనకి. వాలి సుగ్రీవుడు జటాయు గురించి మనకు తెలుసు. వాలి సుగ్రీవుడు ఎలా చనిపోయాడని తెలిసింది. కానీ అందులో కూడా సన్మార్గం, శ్రీరాముడు మొరగలో నుంచి చంపేశాడని మనం నిందించడం కాదు, అందులో మంచితనం ఏముంది? తమ్ముడు పెండ్లాన్నే తీసుకెళ్తున్నాడు, అది మంచి కాదు, సన్మార్గంతో నడవాలని అతని దొంగచాటగా అయింది. ఎందుకంటే సన్మార్గం కోసం. అలాగే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏదో ఒక చెడు ఉంది అంటే అది మంచిదానికే అయి ఉంటుంది. అది మాత్రం మనసులో పెట్టుకోవాలి ప్రతి ఒక్క మనిషి కూడా. దాని మానవత్వం అంటాం. అది లేనోడు మనిషే కాదు అసలు. మనిషిగా చూడడానికి మనిషే, మాట్లాడతాడు, తింటాడు, భార్యలు, పిల్లలు, పెళ్ళాం, ఆస్తి అన్నీ ఉంటుంది. మనుష్యత్వం లేని ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. మొన్నే చెప్పాను, ఏం ప్రయోజనం అండి ఇలాంటివి ఉండాలని. అలాంటి చాలా విచారాలు ఉన్నాయి. ఇక రేపటి ఎపిసోడ్లో కూడా ఇంకా చాలా చెప్తాను, చాలా మంచి విచారాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విచారం చాలా విశేషమైనది. చేయాల్సిన విచారం యోగక్షేమం. చూడండి, ఈరోజు అష్టమి, లక్ష్మికి ప్రతీకారం. అష్టమి, అష్టలక్ష్మి అంటూ ఉంటాం. అలాగే సోమవారం వచ్చింది, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడు జన్మించిన రోజు సోమవారం. అంటే శివ విష్ణు శక్తి, లక్ష్మీ శక్తి అన్నీ కలిసి వచ్చాయి. ఈరోజు ఏదైనా ఒక కష్టాలు, మన ఇంట్లో ఏదైనా ఒకే ఒక కష్టం ఉంది అనుకోండి, ఒక తమలపాకు 2 తీసుకోండి, కాస్త వెన్న దానిపై పెట్టండి, దానిపైన మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించింది అయితే పెద్దగా ఉన్న కష్టం చిన్నగా తగ్గిపోతుంది. అంటే వెన్న ఎలా కరిగి బయటకు వస్తుందో అలా మన జీవితంలో కష్టాలు కూడా కరిగిపోతాయని.
ఇందులో వెన్న కరిగిపోతుంది గురుగారు, బయటకు వచ్చేస్తుంది, ఎలా కష్టం వెళ్ళిపోతుంది అనుకోకండి. ఆ వెన్న కరిగిన వెంటనే నల్ల చీమలు వస్తాయి ఇక్కడికి, వచ్చి క్లీన్గా వెన్న తినుకొని వెళ్తాయి. నల్ల చీమలకి మనం చెప్తూ ఉంటాం, ఏదైనా పెట్టండి శని దోషం వెళ్తుంది, దారిద్రం వెళ్తుంది అని. ఎక్కడ నల్ల చీమలు ఉంటాయి అక్కడ దారిద్రం ఉండదు. ఆ చీమలు ఇంట్లో ఉండే బయటికి వెళ్తున్నాయంటే ఏదో ఆపత్తు వస్తుంది అని. ఇది కూడా పెద్ద శాస్త్రం ఉంది. అందుకే ఈరోజు మీరు చక్కగా చేయాల్సి ఉండేది, ఇంటి ప్రధాన గుంబం బయట, అంటే ఇంటికి సింహద్వారం బయట తమలపాకు పైన కాస్త వెన్న పెట్టి దానిపైన మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించింది అయితే ఆ దీపం వెలుగుతూ వెలుగుతూ వెన్న కరగాలి. అలా కరుగుతూ కరుగుతూ మీ కుటుంబంలో ఉన్న ఏదైనా పెద్ద దోషాలున్నా కూడా కరిగిపోతాయి. ఎలాంటి సంకష్టాలున్నా కూడా నిదానంగా కరిగిపోతాయి. ఈజీ వే అనేది దొరుకుతుంది. చూడండి ఎలాంటి అద్భుతమైన ఒక పరిహారం ఉందో. చక్కగా చేయండి, ఖచ్చితంగా మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం 2 తమలపాకులు పెట్టి వాటి మీద కొంచెం వెన్న పూసి ఒక ప్రమిద పెట్టి గుమ్మం బయట దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంకటాలు తొలగుతాయి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః నరానమంతి దేవేశం నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదా, 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.